భద్రాద్రి పుణ్యక్షేత్రం కూడా భక్త జన సంద్రమైంది. ఉదయం 5 గంటల సమయంలో ఉత్తర ద్వారాలు తెరుచుకున్నాయి. అనంతరం గంటపాటు ఉత్తర ద్వారంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత ఉత్తర ద్వారం నుండి రామయ్యను వీక్షించడానికి భారీగా భక్తులు తరలొచ్చారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. జగదభిరాముడు గరుడ వాహనంపై, సీతమ్మవారు గజ వాహనంపై, లక్ష్మణ స్వామి హనుమత్ వాహనంపై ఆసీనులై భక్తులకు దర్శనమిస్తున్నారు. స్వామివారికి 108 ఒత్తులతో కూడిన హారతి ఇచ్చిన పండితులు తిరువీధి సేవ నిర్వహించారు. ఆలయం నుండి రాజవీధి మీదుగా తాతగుడి వరకు వెళ్లారు. తొలుత ఆళ్వార్ దేవతలు వందలాది మంది భక్తులు స్వామి వెంట నడుస్తూ ఉండగా గోవిందరాజస్వామి ఆలయం వరకు తీసుకెళ్లారు. విశాఖ జిల్లా సింహాచలంలో వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం సైతం వైకుంఠ ఏకాదశి శోభతో వెలిగిపోతోంది. ఆలయ చైర్మన్ అశోక్ గజపతిరాజు తెల్లవారుజామునే వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు ఉత్తర ద్వారం గుండా చిన్న వెంకన్నను దర్శించుకుంటున్నారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. గోవిందనామ స్మరణతో ఆలయం మారుమోగుతోంది. గోవింద స్వాములకు గ్రామస్తులకు మరో ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేశారు.
గుంటూరు జిల్లా మంగళగిరిలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ ఏర్పడింది. వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని తెల్లవారుజామున 4 గంటల నుండే స్వామివారు ఉత్తర ద్వారం నుండి భక్తులకు దర్శనమిస్తున్నారు. శ్రీదేవి భూదేవి సమేతులైన స్వామివారు బంగారు గరుడ వాహనం అధిరోహించి భక్తులకు సాక్షాత్కరించారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడిపోతున్నాయి. ధనుర్మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి 3 కోట్ల మంది దేవతలు భూలోకానికి వచ్చి ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున ఆలయాలలో ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శిస్తే సమస్త పుణ్య పరంపరలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం. అందుకే తెల్లవారుజామునే స్వామివారి దర్శనార్థం ఆలయాల వద్ద భక్తులు బారులు తీరారు. తిరుమలలో శ్రీవారి వైకుంఠ ద్వారాలు అర్ధరాత్రి తెరుచుకున్నాయి. 1:45 నుండి వైకుంఠ ద్వార దర్శనం మొదలైంది. టోకెన్లున్న భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తోంది టీటీడీ. రోజుకు 80,000 మంది వైకుంఠ ద్వార దర్శనం చేసుకునేలా అన్ని ఏర్పాట్లు చేసింది. జనవరి 1న అర్ధరాత్రి 12 గంటల వరకు ఈ వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంచబోతున్నారు. వీఐపీలు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటున్నారు. ఈ తెల్లవారుజామున ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల, డిప్యూటీ సీఎం నారాయణ స్వామితో పాటు పలువురు మంత్రులు, చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, ఎంపీలు మిథున్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, సీఎం రమేష్, తిరుపతి డిప్యూటీ మేయర్ అభినయ రెడ్డి శ్రీవారిని దర్శించుకున్నారు. సినీ నిర్మాత బండ్ల గణేష్ కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రవీంద్రబాబు, జస్టిస్ సుబ్బారెడ్డి, జస్టిస్ సుజాత, జస్టిస్ శ్రీనివాసరెడ్డి కూడా వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న వైష్ణవ ఆలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడిపోతున్నాయి. తమిళనాడు తిరుచిలో శ్రీరంగనాథ స్వామి ఆలయంలో తెల్లవారుజాము నుండే స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటున్నారు.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న వైష్ణవ ఆలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడిపోతున్నాయి. శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులంతా కూడా తరలి వచ్చారు. క్యూ లైన్లో భక్తుల సందడి కూడా మనం చూస్తున్నాం. ధనుర్మాసం కావడంతో అటు గోదాదేవిని పూజించడానికి కూడా తెల్లవారుజాము నుండే భక్తులంతా కూడా క్యూ లైన్లలో వేచి ఉన్నారు. స్వామివారిని అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఆ గోపురాలన్నీ కూడా విద్యుత్ కాంతులతో దగదగలాడిపోతున్నాయి. ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులంతా కూడా ఆనందంతో శ్రీవారిని దర్శించుకోవడానికి బారులు తీరారు. కేవలం కొన్ని ఆలయాలు మాత్రమే కాదు, వైష్ణవ ఆలయాలన్నీ కూడా ఈరోజు భక్తులతో సందడిగా మారాయి. శ్రీవారిని దర్శించుకోవటాన్ని వీఐపీలతో సహా సామాన్యులు కూడా మొత్తం అంతా కూడా క్యూ లైన్లలో నిల్చొని వాళ్ళంతా కూడా దర్శనం చేసుకోవడానికి వెళుతున్నారు. అటు తిరుపతిలో తెల్లవారుజామునే వీఐపీ దర్శనం కోసం వీఐపీలంతా కూడా వచ్చారు, అక్కడ దర్శనం చేసుకున్నారు. ఇటు సామాన్య భక్తులంతా కూడా క్యూ లైన్లలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆ క్యూ లైన్లలో నుండి అమ్మవారిని స్వామివారిని దర్శించుకోవటానికి వాళ్ళంతా కూడా బారులు తీరారు. భక్తులతో వైష్ణవ ఆలయాలన్నీ కిటకిటలాడిపోతున్నాయి.